మనం ఒక మంచి భూమిని చూసి శ్రేష్టమైన విత్తనాన్ని పాదు తీసి పెట్టి సమంగా నీళ్లు వేసి ఎరువు వేసి కొంచెం రక్షణ చేస్తే చెట్టు వస్తుంది. అవును. దానికి పై మొలకెత్తడానికి మనం చేయాల్సిన పని లేదు, కొమ్మలు రావడానికి మనం చేసే పని లేదు, పూలు రావడానికి మనం చేసే పని లేదు, మనకేం కర్తవ్యం లేదు. ఆ తర్వాత చేయాల్సిందల్లా ఏమిటంటే దాన్ని పాడు కాకుండా కాపాడటం, టైం టు టైం దానికి కాస్త నీళ్లు వేస్తూ ఉండటం, కాస్త ఎరువు వేస్తూ ఉండటం. ఒక బీజమే క్రమ పద్ధతిలో దానికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చినప్పుడు అది చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాం. చెట్లుగా, కొమ్మగా, ఆకులుగా, పూలుగా, పండ్లుగా ఇవ్వగలిగినప్పుడు మాట్లాడలేదు చెట్టు, స్కూల్కి వెళ్ళదు, ట్యూషన్ లేనే లేదు, ఇతరత్ర ఏమీ లేవు. ఏమీ లేని ఒక చెట్టే తన ధర్మాన్ని సకాలంలో ప్రతిరోజు ఒక అభివృద్ధిని తనలో చూపిస్తుంది. ప్రతిరోజు ఒక ఆకు, ఓ పువ్వు, ఓ కాయో ఏదో కొత్తది చూపిస్తుంది సమాజానికి. ఒక మాట్లాడలేని ఒక చెట్టే అంత అద్భుతమైన ప్రగతిని చూపించగలిగినప్పుడు ఈ ప్లానెట్ పైన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జీవి మనిషి.